అవ్వ నమస్తే. నమస్తే. ఏం పేరు? విమల. విమల. మంచిగా నిమ్మలంగా కూర్చున్నారేంది? ఈ జర ఇప్పుడు కొంచెం ప్రశాంతం ఉంది. ప్రశాంతంగా. ఆ! ఏ మంచిగా ఊరిది? పుట్టపాక. 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 అంటే మునుగోడు కిందకే కదా? మునుగోడు మునుగోడు కిందికి. నియోజకవర్గం. మునుగోడు ఎవరు నియోజకవర్గం. మీ ఎమ్మెల్యే ఇక్కడ? రాజగోపాల్ రెడ్డి. ఆహా! ఐడియా ఉంది మీకు రాజగోపాల్ రెడ్డి. యెస్. ఆ? ఉన్నది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడట. మీ ఆడోళ్ళందరికీ శుభవార్త. ఆ! ఇది బెల్ట్ షాపులన్నీ బంద్ చేపించిండని చెప్పి అంటా ఉన్నారు. బంద్ చేసిండు సార్. నిజమేనా? ఇది బంద్ చేసిండు. బంద్ చేసిండు. ఇప్పుడు మీది పుట్టపాకనేనా? పుట్టపాకే. ఎన్ని ఉన్నాయమ్మ ఇక్కడ బెల్ట్ షాపులు? మా పుట్టపాకలో చాలా వరకు 30, 40 ఉండే. కొంతమంది ఇండ్లలో కూడా అమ్మేది. ఆ? సీక్రెట్‌గా. 30, 40 బెల్ట్ షాపులు? ఇండ్లలో కూడా అమ్మేది. వామ్మో! పుట్టపాక పుట్టపాక. ఇది మండల్ కాదు. ఓన్లీ ఒక గ్రామమే. గ్రామంలో 30, 40. అట్లా ఎందుకు ఊర్లల్లో ఇక బతుకు తెరువు అనేది వాళ్ళకు కూడా ఉంటదిగా, కానీ మనకు తాగుతోళ్ళకు ఉండాలి. కానీ ఇప్పుడు సరే బెల్ట్ షాపులు ఉన్నాయి. ఇప్పుడు తాగటోళ్ళు ఏం చేస్తారు? పొద్దున్నే చాలా మంది ఏమంటా ఉన్నారు, ఇక్కడ అందరూ చాయకు బదులు మందే తాగేది అన్న అని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. అవును సార్. నిజమేనా? నిజమే. ఖాతాలు ఖాతాలు ఎగ్గొట్టి ఇట్లా ఖాతాలు పెట్టి తాగితే మరి ఇబ్బంది కదా. ఇప్పుడు చాలా మంది తాగితే ఏమైతుంది అంటే ఇప్పుడు సంసారాలు ఖరాబ్ అవుతాయి కదా. మరి కావాలి. ఇప్పుడు లొల్లిలు పెట్టుకుంటారు. భార్య ఇంత తాగత్తాడు కొడుతాడు. అవునా కదా? తాగినానికి ఏం పని ఉంటది ఇక? లొల్లి, ఇక లొల్లి పనికి పోకపోవడం, లోపలిది అంతా ఆగమని చేస్తుంది. లొల్లి పోకపోవడం. ఇది వరకు అప్పుడు ఉదయం స్టార్ట్ చేసినప్పుడు ఉదయమే పోరలైనా పెద్దలైనా అందరూ ఇదే ఎవరు పడతారు, చిన్న పెద్ద అని తేడా లేకుండా తాగుడు ఇప్పుడు ఈ పుట్టపర్తి గ్రామంలో 30 బెల్ట్ షాపులు అన్నాక ఇష్టం ఉన్నాడు తాగుడు. చిన్న పిల్లలు పెద్దలు దాకా ఇక అదే పని. కొంచెం ఇక సారు మధ్యలో బంద్ చేసిండు కదా, కొంచెం ప్రశాంతంగా ఉంది. పిల్లలు కూడా మంచిగా క్రికెట్ ఆడుతారు, పెద్దలు కూడా మంచిగా టైం పని చేసుకుంటారు. సాయంత్రం వచ్చి వాళ్ళు ఇక ఏదో ఇక కొంచెం ఇక కల్లోబల్లో సాయంత్రం అయితే నిమ్మలంగా, ఎందుకంటే ఇది వరకు ఇప్పుడు వైన్ షాపులు కూడా ఏదో మధ్యాహ్నం 12 గంటలకు 1 గంటకు సార్, 1 గంటకు ఓపెన్ చేస్తారు. ఎట్లా చూడొచ్చు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి నిర్ణయాన్ని? ఎట్లా చూడొచ్చు అమ్మా? మీరు కూడా మహిళలే, మీరు కూడా ఇంట్లో ఎందరు పిల్లలు? నాకు ఒక అబ్బాయి ఒక పాప. నీకవ్వా? నాకు 4 కొడుకులు. 4 కొడుకులు? అమ్మో! ఎట్లా చూడొచ్చు నిర్ణయాన్ని? దీనికి మాత్రం ఒక రాజగోపాల్ రెడ్డి ఒక మహిళలకు ఒక చాలా మంచి పని అని మేము అనుకుంటున్నాం సార్. చాలా వరకు ఇది చాలా వరకు మంచి పని. అంటే మా ఊరేకనే కాదు, ప్రపంచానికి మొత్తం. కానీ మీ మునుగోడులో ఉన్నది మరి ఈ నిర్ణయం ఎక్కడ లేదు. నిర్ణయం అంటే మా రాజగోపాల్ రెడ్డి కొంచెం మహిళలకు సపోర్ట్ ఇస్తాడు అన్నట్టు. చేయాలనుకున్నాడు, ఆయన తలుచుకుంటే ఏదైనా అవుతుంది. మరి ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ లేదు, అక్కడ పక్కన ఆంధ్రాలో కూడా లేదు, ఓన్లీ మునుగోడులే ఉన్నది. ఆయన అధికార పార్టీలో ఉండి కూడా ఇలాంటి రూల్ పెట్టిండంటే చాలా గ్రేటా. ఆయనకు ఈ మునుగోడు నిజవర్గం లేడీస్ ఎంత సపోర్ట్ ఏమన్నా మేము ఇస్తాం సార్. ఈ విషయంలో అయితే ఇంకా చాలా వరకు సపోర్ట్ చేస్తారు ఫుల్గా. ఆల్రెడీ ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల ముందు ఇది పెట్టిండు బంధు. ఆల్రెడీ ఇక్కడ ఎన్ని గ్రామ పంచాయతీలు ఏమో 30 ఉండొచ్చు. 30 ఉంటే 26 గెలిచినట్టుగా ఈ దెబ్బకే. అతను మంచి మంచి పనులు చేస్తాడు సార్. రాజగోపాల్ రెడ్డి చాలా మంచి పనులు చేస్తాడు. మునుగోడుకు వస్తే ఎప్పుడైనా మునుగోడు రాజగోపాల్ రెడ్డి గెలుస్తాడు. ఆయన ఇప్పుడు అధికార పార్టీలో ఉండి కూడా ఆయన సొంత పైసలు ఖర్చు పెట్టుకొని కూడా అభివృద్ధి పనులు కానీ పేదోళ్ళకి కూడా చేస్తాను పని చేస్తాడు. ఎట్లయినా నేను గెలుస్తా ఆయన గెలిపిస్తాం అంతే. ఇక ఇప్పుడు ఇంకేంది ఈ నిర్ణయం వల్ల ఇక మహిళలంతా ఇంకా అటే సపోర్ట్ ఎక్కువ. ఇంకా మొత్తం బంద్ అయితే మాత్రం ఇక ఎల్లకాలం మేము ఆయనే గెలిపించే అంత మాకు అట్లా అంతా కూడా రైట్స్ ఉన్నాయి. కోరుకునే అయితే ఇంకా మేము చెప్తున్న మనసులో ఉన్నమాట. నష్టపోతాయి, సంసారాలు ఖరాబ్ కావద్దు. చాలా మంది చచ్చిపోతా ఉన్నారు. ఉంటది కదా సార్ పిల్లల జీవితం, దాని వల్ల ఎన్ని పిల్లల చదువులు, ఇంటికి ఒక కుటుంబమే ఖరాబ్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు పనికి పోతే ఒక 200, 300, 500 వస్తే దాని 200 అటు కోటర్కే పోతాయి. అంతే కదా సార్. ఏం మిగులుతాయి? మళ్ళీ కోటర్ అయినాక పానం అవుతుందా? మళ్ళీ కోటర్ వేస్తాడు, ఇంటికి వచ్చి ఇటు భార్యలను కొట్టుడు, ఇట్లా తయారవుతాం. అంత కొంచెం రాజగోపాల్ రెడ్డి మంచి పని చేస్తాం సార్. చాలా వరకు మహిళలకు ఈ మునుగోడు నియోజకవర్గం అయితే చాలా మంచి పని చేస్తుంది రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి పేరు వెళ్ళినట్టు ఎమ్మెల్యే పేరు అది మీ మునుగోడుకు సంబంధించిన ఎమ్మెల్యే. మీ ఎమ్మెల్యే అంతే సార్. ఎవరు మంచిగా పని చేస్తే వాళ్ళనే గర్వంగా సంతోషంగా ఫీల్ అవుతున్నారా? చెప్పాను కలిసిరా మీ ఎమ్మెల్యేను? వచ్చిండు, మా ఊరికి కూడా వచ్చిరా?
ఇప్పుడు మాకు ఇంట్లో కాడికి వచ్చి కూడా సెకండ్ కూడా ఇచ్చేది సార్. అంతేనా? ఆపద అంటే వస్తాడు సార్, ఆపద వస్తుంది గీడికి రావాలా సార్ అంటే తనకు టైం కంపల్సరీ వస్తాడు. కానీ- రాను నేను అది ఇది అని రేవంత్ ఏమనను. రెడ్డి రాజగోపాల్ రెడ్డి పరువు కొట్టినట్టు కొడుతుంది సార్ జర. ఎందుకు పైన ఆయన అనుకున్న పనులు చేస్తలేడు అని చాలా మంది అంటారు. అంటున్నా? ఇప్పుడు ఈయన ఈ కాంగ్రెస్ పార్టీలు ఉండి కూడా అడుగుతాడు కమ్మా, చాలా మందికి ఇందిరా మిండ్లు ఇవ్వాలా, రైతు బంధు ఇవ్వాలా టైంకి అని చెప్పి ఈయన అధికార పార్టీలు ఉండి కూడా అడుగుతాడు. అడుగుతుండు అడుగుతుంది కానీ నేనే ఇంకా 10 ఏళ్ళు సీఎం ఉంటా అంటాడు ఆయన, ఎవరు రేవంత్ రెడ్డి. ఏముండడు. గట్టెట్లుంటావు ఉండడు సార్, మళ్ళీ గెలవాడు. ఇక నేను చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి గెలవాడు. రాజగోపాల్ రెడ్డి ఇంకా 10 సార్లు ఇంక 20 సార్లు అయినా గెలుస్తాడు. ఇక్కడ ఇక్కడ గెలుస్తాడు. ఆయన మనకి పాప ఆయనకు మినిస్టర్ ఇస్తా అని చెప్పి ఇయ్యలేడు, మోసం చేసిరాడు. కానీ ఇయ్యాల సార్ అతనికి, ఇలాంటి వ్యక్తికి ఇస్తే రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలి. ఒక రాష్ట్రం మొత్తం కూడా బాగుపడుతుంది సార్. ఏం పని చేస్తావు అమ్మ నువ్వు? నువ్వు ఏం పని చేస్తావు? కూలి నాలే చేస్తా సార్. కూలినాలు చేసేదానికి ఇంత మంచిగా రాజగోపాల్ రెడ్డికి ఇక్కడనే మంచిగా చేస్తాడంటే మినిస్టర్ అవును సార్, రాష్ట్రం నేను అంతా చెప్తున్నా చేస్తాడు, సార్. మంచి మాట అవును చెప్తాడు. సార్, ఆ. నేను చెప్తున్నా కదా, ఒక మాట మీద ఉంటాడు కాబట్టి. ఎందుకంటే తెలుస్తుంది కదా సార్, ఎవరేం పని చేసేది, ఒక సంవత్సరం వచ్చి ఎవరు, ఒక 5 ఏళ్ళు వచ్చి ఎవరు ఏం చేసేది అనేది జనాలకి ఎక్కువ తెలిసిపోతుంది కదా సార్. వాస్తవానికి మినిస్టర్ ఇస్తే ఇంకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా మహిళలకు అంటే ఒక్క నియోజకవర్గమే కాదు సార్, ఎన్నో ఉన్నాయి కదా ఇలాంటివి, ఇంకెన్నో బాగుపడతాయి అనే ఆలోచన మాది సార్. మీది. మొత్తానికైతే రాజగోపాల్ రెడ్డి మునుగోడులో పాలన మంచిగా ఉంది, అంతేనమ్మా? మంచిగా ఉంది. నీ పేరేందమ్మా? నా పేరు శోభ. నువ్వేం పని చేస్తావు? నేను కూలినాలే. కూలినాలే. మీకున్నంత తెలియదు ఎవరికి లేదు, ఇట్లా మంచిగా మాట్లాడు. సార్ మంచిగా చేస్తాడు కాబట్టి మంచిగా మాట్లాడాలి. ఆయన ఎట్లా చేస్తే అట్లా మాట్లాడాలి కదా. అంటే మీ దగ్గర దాకా వచ్చిందంటే నిజంగా గ్రేట్. చాలా మంది ఏమంటారంటే ఆయన గెలిచిండా, ఏదో పని చేసిండా, అన్ని బాధలు, అన్ని కష్టాలు, అన్ని సుఖాలు అందరు చూస్తాడు సార్. అందరు చూస్తాడు. ఏమైనా ఆపద ఉన్నా కూడా ఆయన సొంత జేబులోకి వెళ్ళి ఖర్చు పెట్టుకుని చేపిస్తాడు. చేస్తాడు. అలాంటి లీడర్ ఆయన. రైట్, థ్యాంక్ యూ అమ్మా.